రెడ్డి సందర్శించారు. కుంభం చెరువు పర్యాటక ప్రదేశాలను మార్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పాపికొండలను తలపించేలా కుంభం చెరువు ఉండబోతుందని వెల్లడించారు. కుంభం చెరువును పర్యాటక ప్రదేశంగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గుర్తు చేశారు. జిల్లా టూరిజం ఆఫీసర్ గారు అలాగే వారి యొక్క అధికార యంత్రాంగం కూడా ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా చేసే దానికోసం వారు ఈరోజు అఫీషియల్గా విజిట్కి రావడం జరిగింది. నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, నేను అలాగే టూరిజం మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పి కోరినటువంటి మీదట వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టూరిజం అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క చెరువును కానివ్వండి, నీటిలోకి పోయి బోటు ద్వారా మొత్తం పరిశీలన చేయడం జరిగింది. వారి అధికారులు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ ప్రాంతము పూర్తిగా టూరిజం అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని వారు వ్యక్తపరచడం కూడా జరిగింది. రాబో 4-5 నెలల కాలంలో ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఒకవైపు బోట్స్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే కనుక ఇక్కడ రిసార్ట్స్ కట్టేటువంటి కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు 1 by 1 అనేటువంటి కార్యక్రమాన్ని దాన్ని శ్రీకారం చుట్టబోతున్నారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా మాకు ఆనందదాయకమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తా ఉన్నాను.